ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా కౌశికి, గుడికొచ్చి చాలా రోజులవుతుంది. కాసేపు కూర్చొని వెళ్దామమ్మా. సరే మినిస్టర్ గారు, రండి. సార్, అన్నా, పోలీసులు గుడి మొత్తం వెతుకుతున్నారన్నా. మాకు భయం వేస్తుందన్నా. బ్యాగులు ఇక్కడ పెట్టేసి మేము వచ్చేస్తామన్నా. వాళ్ళు జేడీకి భయపడి ఆ బ్యాగులు అక్కడే పెట్టేసి వచ్చేస్తా అంటున్నారు. రే దేవా, మినిస్టర్ ఇంకాసేపట్లో గుడిలో నుండి బయటకు వస్తాడు. మన వాళ్ళు పోయినా పర్వాలేదు, ఆ జేడీ మినిస్టర్ అందరూ చావాలి. అక్కడే ఉండమనం. సరే బాయ్, నేను చూసుకుంటా. రేయ్, మీరందరూ అక్కడే ఉండండి. నేను చెప్పినప్పుడు అక్కడ నుండి వచ్చేయండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. సరే అన్నా. సిటీలో అండర్ వరల్డ్ ని గజగజ వణికించిన జేడి ఇలా పరిగెడుతూ ఉండడం చూస్తుంటే మజా వస్తుంది ఎమ్మెల్యే. జేడీతోనే సెలబ్రేట్ చేసుకుందాం. హలో. చిట్టి చిలకమ్మ, మీ నన్ను బాంబులు పెట్టాడా? గుడికి వచ్చావా? బాంబులు పట్టేసుకుంటావా? బాంబులు కనిపించకుండా పెట్టాను. మరి పేలిపోతాయి. జేడీ ఐపీఎస్ లేడీ సింగం ఈగల్ కోడ్ రెడ్. ఎక్కడైనా విన్నట్టుందా? ఆ కోడ్ నీకు పంపించింది నేను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీనన్ గ్యాంగ్ లో ఉన్న రసూల్ నుంచి టిప్ వచ్చింది. నీ మనిషి కూడా నా దగ్గర భద్రంగా ఉన్నాడు. మీనన్. కూల్ జేడి, కూల్. ఒక్క ప్రాణం కోసం టైం వేస్ట్ చేసుకోకో. చుట్టూ చూడు. పాపం, నువ్వు కాపాడాల్సిన ప్రాణాలు ఎన్నున్నాయో. వాళ్ళ గురించి ఆలోచించు జేడీ. మినిస్టర్ ప్రాణాలు, జనాల ప్రాణాల కోసం నువ్వలా నిస్సహాయంగా పరిగెడుతూ ఉంటే భలే మజా వస్తుంది జేడే. ఇక్కడ ఒక్క ప్రాణం పోయినా నీ ప్రాణాలు తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను మీనన్. ఏంటి చెడి, కామెడీ చేస్తున్నావా? ఇవాళ నీ ప్రాణాలే పోతుంటే ఇక నువ్వు నా ప్రాణాలేం తీస్తావు? జేడీని చంపడం అంత సులువు అనుకుంటున్నావు మీనన్? అనుకోలేదు చెడి, నిజంగా ప్రామిస్ గా చెప్తున్నా, అనుకోలేదు. యాక్చువల్గా నిన్నింత ఈజీగా చంపడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం, ఈసారి నీ చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. అరే 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 అరే
అంత కోపడకు జేడి, హార్ట్కి మంచిది కాదు. నీ ప్రాణం పోయేప్పుడు నువ్వు హెల్తీగా ఉండాలి, లేదంటే నేను నీ చావుని ఎంజాయ్ చేయలేను. మేడం జ్యూస్. ఏ రే, నేనే పంపించాను జేడి. జ్యూస్ తాగి చిల్లవు. చావు ఎప్పుడు ఎట్ సైడ్ నుంచి వస్తుందో తెలియక నువ్వు భయపడ్డం నేను చూడాలి. ఏంటి మీనన్, పగలే కలలు కంటున్నావా? అయినా ప్రాణ భయం ఉన్నదాన్నైతే బ్లాస్ట్ జరుగుతుందని తెలిసి ఫీల్డ్లోకి దిగేదాన్నే కాదు. అంతెందుకు, నీలాంటి దుర్మార్గులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియకపోయినా గర్వంగా కాకి యూనిఫామ్ వేసుకునేదాన్నే కాదు. నువ్వెక్కడి నుంచి నన్నెలా చూస్తున్నావో నాకు తెలీదు, కానీ నా కళ్ళల్లో కానీ నా మొహంలో కానీ నీకు భయం కనిపిస్తుందా? కనిపిస్తుందా? చావు అడుగు దూరంలో ఉన్నప్పుడు కూడా ఇంత పొగరుగా ఎలా మాట్లాడగలుగుతున్నావు చెడే? అసలు ఈ ధైర్యం ఏంటి? నన్నభిమానించే ప్రజల దీవెనలు, నేను కాపాడిన ప్రాణాలు, ఇచ్చిన ఆశీస్సులు, మంచిని గెలిపించడానికి ఆ దేవుడు తోడుంటాడని నమ్మకం. సూపర్! వాహ్, అసలైన పోలీసులా మాట్లాడావు. ఈ సిటీ అంతా నీకెందుకింత ఫ్యాన్స్ అయిపోయారో నాకిప్పుడు అర్థమవుతోంది. నీ ధైర్యానికి ముచ్చటపడి నీకు క్లూ ఇద్దామనుకుంటున్నా. దేవుడికి ఇష్టమైనవి, అలంకారంలో ముఖ్యమైనవి, ప్రతి పూజలో తప్పక ఉండేవి. దీన్ని డీకోడ్ చేసుకో జేడి. నేను పెట్టిన ఒక బాంబు గురించి నీకు తెలిసిపోతుంది. ఎలాగూ ఇంకాసేపట్లో చనిపోతావుగా. హ్యాపీ జర్నీ. దేవుడికి ఇష్టమైనవి, అలంకారంలో ముఖ్యమైనవి, ప్రతి పూజలో తప్పక ఉండేవి. దీన్ని డీకోడ్ చేసుకో జేడి. నేను పెట్టిన ఒక బాంబు గురించి నీకు తెలిసిపోతుంది. జేడి, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు కెడి, మీనన్ ఫోన్ చేసి ప్రతి పూజలో తప్పక వాడేది అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఛా, చెత్త విధవా. ఇప్పుడు ఎలా జేడి? బాంబ్స్ ఎక్కడెక్కడున్నాయో ఎలా కనిపెట్టడం? జనాలు ఇక్కడికి భక్తితో వస్తారు, తమ నాయకుణ్ణి చూడాలని వస్తారు. సో వాళ్ళల్లో మనం వెతకాల్సింది కంగారు పడుతూ, భయపడుతూ, అలర్ట్ గా ఉంటున్న వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. కరెక్ట్ జేడి, పద.